నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సమర్పించిన ఈవో చంద్రశేఖర్ ఆజాద్. వరద బాధితులను కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంది. వైసీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందన్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. లక్ష్మీదేవి అలంకరణలో జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ. అమ్మను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం. బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం, సహకరించిన ఓ మహిళ. బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో బృందానికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని దుర్గగుడి ఈవో అందజేశారు. దసరాలో దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని శ్రీకాళహస్తి ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ వెల్లడించారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా పట్టు వస్త్రాలు సమర్పించామని అన్నారు. భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరఫు నుండి 5వ రోజు ఈ రోజున మన అమ్మవారికి చండీమాత రూపంలో ఉన్న మన అమ్మవారికి ఈ రోజున వస్త్ర ప్రదానం చేయటం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఆనవాయితీ ఈ సాంప్రదాయం కొనసాగింపులో భాగంగా ఈ రోజున వస్త్ర సమర్పణ మా దేవస్థానం తరఫున చేస్తున్నాం. అక్కడ మా కాళహస్తిలో కూడా మా జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, అక్కడ అమ్మవారికి ఈ రోజున స్కందమాత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి తల్లిగా వాళ్ళ అలంకారం చేసుకొని అమ్మవారికి కూడా చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నాం. సో మా మీడియా మిత్రులందరికీ కూడా చిరపరిచితులే కాళహస్తి వచ్చినప్పుడు తప్పకుండా మా దేవస్థానానికి రావటం, అదే రకంగా మనం కూడా ఒకసారి కలుద్దాం. అక్కడ కూడా తప్పకుండా మీరంతా కూడా ఈ రోజున మేము మా దేవస్థాన అత్యున్నత సిబ్బంది, మా వేద పండితులు, మా ప్రధాన అర్చక స్వాముల వారితో రావడం జరిగింది. మా చాలా సంతోషం. మా పౌరజనం సుకృతిగా భావిస్తున్నాం. అదే రకంగా ఇదే రోజున మనకి యనమల కుదురులో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారికి కూడా మా కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నుండి వస్త్రాలని సమర్పణ చేయడం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇది కూడా ఒక కొత్త వరవడికి, ఎందుకంటే ఇప్పుడు చూసి ఉంటారు మీరంతా యనమల రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా అత్యద్భుతంగా సిటీ అవుట్స్కర్ట్స్లో డెవలప్ అవుతోంది. దానికి కూడా ప్రజలు విశేషంగా వేలాదిగా వెళ్తున్నారు. సో అలాంటి దేవస్థానాన్ని కూడా హైలైట్ చేయాలనే ఉద్దేశంతో మా మంత్రి గారు, మా కమిషనర్ గారు అంతా కూడా అనడంతో మాకు కూడా ప్రత్యేకంగా అభిమానం ఉంటుంది ఈ ప్రాంతం వాడు కావడంతో వారికి కూడా వస్త్ర ప్రదానం చేయడం జరుగుతుంది. నమస్కారం. వరద బాధితులకు గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు నాయుడు పరిహారం అందించారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 5-6 రెట్ల అదనంగా ప్రయోజనం కల్పించామని చెప్పారు. పరిహారం పంపిణీ విషయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వరదలు వస్తే బాధితులకు గరిష్టంగా 4,000 రూపాయల పరిహారం మాత్రమే ఇచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో నీట మురిగిన ఇళ్లకు 25,000 రూపాయల సాయం అందించారని చెప్పారు. వరద బాధితులకు ఎంత ఖర్చయిందో చెబుతున్నామని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకి కంటి మీద నిద్ర ఉండదు. ఆయన ఇంటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు. ఆ కష్టాలు తీరే వరకు వారి దగ్గరే ఉంటారు అని చెప్పి మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటామో అది మళ్ళీ కూడా రుజువైంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుని బట్టి ప్రజలకు కూడా ఒక ధైర్యం, అరే మన కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేయనక పగలనక కష్టపడతా ఉన్నారు. మోకాళ్ళలో నీతల్లో నడుంలోతు నీళ్ళల్లో కూడా ఆయన నడుచుకుంటూ ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని పరామర్శించి వారికి సహాయాన్ని అందించి వాళ్ళకి ధైర్యం చెప్పారు. ఈ రోజున గత 5 సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంప దాటి బయటికి రానటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చొక్కా కూడా నలగకుండా, ప్యాంటుకి రవ్వంత బురద కూడా అంటకుండా హెలికాప్టర్లో గాలిలో చక్కర్లు కొట్టినటువంటి ఈ రాష్ట్రం ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయనకి చెందినటువంటి ఈ రోత పత్రిక
వాళ్ళు రాసేటటువంటి రాతలు ఏం చెప్తా ఉన్నారండి? ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తూ ఉన్నారంటే, ఏదో చేతిలో అవినీతి డబ్బులతో పెట్టినటువంటి ఈ దిక్కుమాలిన పత్రిక ఉంది కదా అని చెప్పి భోజనాలకి 368 కోట్ల ఖర్చు, అదేవిధంగా మంచినీళ్ళ బాటిళ్ళకి 26 కోట్లు, అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి 23 కోట్లు అని ఇష్టానుసారం తప్పుడు లెక్కలన్నీ కూడా రాయటం, ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక్క వాటర్ బాటిల్ కూడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అరగంట సేపు మీడియా ముందు షో చేశాడు, వెళ్ళిపోయాడు. కనీసం ఒక వాటర్ ప్యాకెట్ అయినా జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందికి అందించాడా అని అడుగుతా ఉన్నా. వైసీపీ నాయకులు ఎవరైనా ఇదిగో మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వానికి సహకారంగా మేము కూడా మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి ఏ వైసీపీ నాయకుడైనా ఇంటింటికి వెళ్ళాడా? అసలు నిజంగా అయితే బాధ్యతాయుతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం అయితే ప్రభుత్వాన్ని అభినందిస్తుంది. ఎస్, మీరు బాగా చేశారు, ఇదిగో మా వంతుగా మేము కూడా చేస్తాం, మా వంతు సహాయాన్ని మేము కూడా అందిస్తాం అని ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలని పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ఇటువంటి తప్పుడు రాతలు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ మంగళవారం మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 2,20,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి అలంకరణకు అవసరమైన కరెన్సీ నోట్లను కమిటీ సభ్యులు ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అలంకరణ అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణ విశిష్టతను వివరించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, సభ్యులు సురేష్ మాట్లాడుతూ అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ నిర్వహించేందుకు 2,20,00,000 కరెన్సీ నోట్లను వినియోగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు, కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామ దేవత లోకజననైనటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో అంగరంగ వైభవపేతంగా శ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. 6వ రోజు మంగళవారం శ్రీ గంగానమ్మ అమ్మవారికి స్వర్ణ శోభితమైనటువంటి రజిత శోభితమైనటువంటి కనక వస్తు వాహనాలతోటి మహాలక్ష్మీదేవిగా అలంకరించి తెల్లవారుజాము నుండి కూడా విశేష పూజా కార్యక్రమాలు ముగించుకుని సామూహిక పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ అమ్మవారి ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలలో విశేషంగా ఈ మహాలక్ష్మి అవతారాన్ని దర్శించడానికి వేలాది మంది వస్తారు. ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం మహిళలందరూ కూడా సకల సౌభాగ్యాల కోసం పసుపు కుంకాలతోటి ఆ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు. వారింట అష్టైశ్వర్యాలను ప్రసాదించే తల్లిగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ శ్రీ గంగానమ్మ అమ్మవారు మరి నవరాత్రి మహోత్సవాలు 9 రోజులు కూడా అంగరంగ వైభవపేతంగా జరుగుతాయి. అందులో భాగంగా మహాలక్ష్మి అవతారం అనగానే మరి అమ్మవారికి స్వర్ణ శోభితమైనటువంటి అలంకారం, స్వర్ణ కిరీటం ధరించి రజిత ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా అమ్మవారు వెలుగొందుతూ ఉంటారు. అటువంటి అమ్మవారిని దర్శించి ధరించి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని, ప్రజలందరూ భక్తులందరూ సహాయ సహకారాలతోటి బ్రహ్మాండంగా శ్రీ గంగానమ్మ అమ్మవారు ఉత్సవాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోంది. జంగారెడ్డి పట్టణం మధ్యస్థంగా ఇచ్చిన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని అలంకరించడం జరిగింది. గ్రామ ప్రజలు ఇచ్చిన సహకారాలతో అమ్మవారిని 2,20,00,000 అలంకారం చేసినాము. మూలా నక్షత్రం సందర్భంగా పిల్లలకి సరస్వతి పూజల కార్యక్రమాలు ఏర్పాటు చేసినది. దుర్గాష్టమి రోజు ఈవినింగ్ లక్ష్మీవారి ఇంద్రనీలతో పూజా కార్యక్రమంలో మహిళామణులతో పూజా కార్యక్రమాలు భారీగా నిర్వహించబడిన అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైందని మాజీ ఎంపీ వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ప్రశ్నించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద బాధితుల కోసం ఎంత సేకరించారు, అందులో ఎమ్మెల్యేలు ఎంత దోచుకున్నారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. పులిహోర, అగ్గిపెట్టెల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను తేల్చాలని అన్నారు. చంద్రయాన్ కోసం ఇస్రో 618 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు వరద బాధితుల కోసం 500 ఖర్చు చేశారంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో నిల్వ చేసిన 87 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఏమైందని, రాజమండ్రిలో పార్కులు అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రశ్నించారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఢిల్లీ పర్యటన, ఈనాడు పేపర్లో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ వాళ్ళు ఇచ్చే అంశాలు, ప్రధాని మోడీతో భేటీ, ఏపీ విజన్పై చర్చ, 2047 నాటికి $2.4 ట్రిలియన్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్. అసలు ఎక్కడ ఉంటున్నాము? వాస్తవాల్లో బతుకుతున్నామా? అసలు మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం గురించి మాట్లాడడానికి ఆయనకి తీరుకుందో లేదో నాకేం తెలియదు, కానీ 2047కి చర్చ చేస్తున్నారంట. ఈనాడు పేపర్లోను ఆంధ్రజ్యోతి పేపర్లోను రాస్తున్నారు. ఇంతకన్నా కోతలు కోసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా. అసలు 2047 గురించి చర్చలు మోడీ గారు ఎందుకు చేస్తారండి? అసలు ఇప్పుడు చెప్పడానికైనా ప్రజలు వింటున్నారు, ప్రజలు ఆలోచన చేస్తున్నారని కనీసము జ్ఞానం ఉండాలి కదా. ఈ రకమైన మాయ మాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలను అందరినీ కూడా అమాయకుల కిందన పరిగణిస్తున్నారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే మేమేం చెప్పినా ప్రజలు వింటారు అన్న ఉద్దేశమో మరి ఏంటో నాకైతే అర్థం కాదు. $3.1 $3.2 ట్రిలియన్ ఎకానమీ భారతదేశంకు ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఒకటే $2.4 ట్రిలియన్ ఎకానమీ చేస్తారని ప్రధానమంత్రి గారితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతున్నారని అంటే ఇంతకన్నా అసలు ఏంటి, చెవుల్లో పువ్వులు పెడుతున్నారా ఏంటో అర్థం కావట్లా ఈయన మాట్లాడే మాటలు. సరే, ఏదైతే విజయవాడ వరదలకు సంబంధించి నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. బయట డోనర్స్ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కలెక్ట్ చేసి సుమారుగా 500 కోట్లు ఎంతో కలెక్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని 100 కోట్లు వస్తూ ఉన్నాయి, కొంత వచ్చింది కూడా. వీళ్ళు ఖర్చు చేసింది ఏంటి అని అంటే ఇవాళ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. వీళ్ళు పులిహారకి, ఫుడ్కి సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది 326 కోట్లు అంట. మళ్ళీ వాటర్ బాటిల్స్కి, 1 కోటి వాటర్ బాటిల్స్ అంట 23-24 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. అంటే నాకు ఒకటి అర్థం కావట్లా, బాటిల్ ఎంఆర్పి ఎంతండి? 22-23 రూపాయలు బాటిల్ ఎంఆర్పి ఉంటుంది. అంటే మీరు ఎంఆర్పి కొన్నారా 1 కోటి వాటర్ బాటిల్స్? అంటే ప్రజల దగ్గర నుంచి మేము ఏమైనా చేస్తాము. వీళ్ళు నిత్యావసర సరుకులకి 61 కోట్లంట, పారిశుద్ధ్యానికి 51 కోట్లంట, అగ్గిపెట్లు కొవ్వొత్తులకి 23 కోట్లంట. ఎవరైనా నవ్వుతారు కూడాను. ఇట్లాగ దీన్ని మొత్తం అంతా కూడా లెక్క ఖర్చు చూస్తే 534 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేశారంట. ఇది ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారు. మీరు ఏదైతే 500 కోట్ల రూపాయల పైనే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వచ్చింది, దాన్ని ఏం చేశారని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బుల్ని ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు 615 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఖర్చు 500 చిల్లర కోట్లు ఖర్చు చేశారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తిరుగుతుంది. అంటే ఈ రకమైన ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.